రైట్ ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత గౌరవం మరియు పూర్తి విశ్వాసం ఉందని 29 ఆగస్టు 2024 నాటి కొన్ని పత్రికా నివేదికలు తనకు ఆపాదించబడిన వ్యాఖ్యలతో తాను గౌరవనీయ న్యాయస్థానం యొక్క న్యాయపరమైన విజ్ఞతను ప్రశ్నిస్తున్నానన్నారు. ఇక తాను న్యాయ ప్రక్రియను గట్టిగా విశ్వసిస్తానని పునరుద్ఘాటిస్తున్నానన్నారు. ఇక పత్రికా నివేదికల్లో ప్రతిబింబించే ప్రకటనల పట్ల బేషరతుగా తన విచారం వ్యక్తం చేస్తున్నానని, అటువంటి నివేదికల్లో తనకు ఆపాదించబడిన వ్యాఖ్యల సందర్భం నుండి తీసివేయబడ్డాయన్నారు. ఇక న్యాయ వ్యవస్థ దాని స్వతంత్రం పట్ల తనకు బేషరతుగా గౌరవం, అత్యున్నత గౌరవం ఉందన్నారు. భారత రాజ్యాంగం మరియు దాని నైతికతపై దృఢ విశ్వాసం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇక సుప్రీంకోర్టు నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత గౌరవం మరియు పూర్తి విశ్వాసం ఉందని 29 ఆగస్టు 2024 నాటి కొన్ని పత్రికా నివేదికలు తనకు ఆపాదించబడిన వ్యాఖ్యలతో తాను గౌరవనీయ న్యాయస్థానం యొక్క న్యాయపరమైన విజ్ఞతను ప్రశ్నిస్తున్నానన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రామ్, సుప్రీంకోర్టు నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి అయితే ట్వీట్ చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, ఏదైతే కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఒక పోస్టును చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీన సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేస్తూ కొన్ని అంశాలు ప్రస్తావించాడు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన అంశాలపై ప్రస్తావిస్తూ నేను ముందే చెప్పాను ఈ బెయిల్ వస్తుందని చెప్పి గతంలో రాజకీయపరమైన అంశాలు కూడా ఢిల్లీలో ఆయన చేశాడు. బీఆర్ఎస్ బీజేపీ భవిష్యత్తులో విలీనమైపోతున్నాయి, బీజేపీ తలుచుకుంటేనే సుప్రీంకోర్టులో ఆమెకు బెయిల్ వచ్చిందని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అది 29వ తేదీన అన్ని మీడియం 28, 29 తేదీల్లో కూడా అన్ని న్యూస్ పేపర్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ సంబంధించిన పాయింట్స్ అవన్నీ కూడా రావడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టులో కొంతమంది అడ్వకేట్స్ దాన్ని ప్రశ్నించడం జరిగింది. నిన్న సుప్రీంకోర్టు కొంత ఇబ్బందికర వ్యాఖ్యలు కూడా చేసింది. అంటే సుప్రీంకోర్టు కూడా ప్రశ్నిస్తున్నారా అంటూ మీ ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ధర్మాసనం మీద ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేస్తే సరికాదు, మీ ఓటుకు నోటు కేసు అవసరమైతే వేరే రాష్ట్రాలకు కూడా బదలాయిస్తామన్న వ్యాఖ్యలు కూడా ఈరోజు సుప్రీంకోర్టు చేసింది. ఈ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఒక ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. తాను న్యాయ వ్యవస్థ పట్ల తనకు అపారమైన నమ్మకం ఉంది, అత్యంత గౌరవించే వ్యక్తిని నేను, అలాంటి వ్యాఖ్యలు కొన్ని పత్రికలు కావాలని వక్రీకరించి నా వ్యాఖ్యలను రాశాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో అలాంటి జరగకుండా చేస్తాను, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను అట్లా పత్రికలు రాయడం పట్ల. కాబట్టి సుప్రీంకోర్టు కానీ ఇంక ఇతర న్యాయ వ్యవస్థలపైన పూర్తి నమ్మకం ఉన్న వ్యక్తిగా నేను ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా 28వ తేదీన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపకు భూమి పూజ సందర్భంగా జరిగిన కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 1.5-2 గంటల పాటు అనేక విషయాలపై రాజకీయపరమైన అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ పాలనపరమైన అంశాలతో పాటు ఇతర రాజకీయ ఢిల్లీ కేంద్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అంతకు ముందు రోజే నెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏదైతే లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉందో దాదాపు 160 రోజుల పైగా జైలు ఉన్న నేపథ్యంలో ఆయన బెయిల్ వచ్చింది, సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన మరుసటి రోజు తెల్లారే 28వ తేదీన ఈ వ్యాఖ్యలు చేయడం, 29వ తేదీన మీడియాలో ప్రచురించడం, ఈ వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించిన నేపథ్యంలోనే మళ్ళీ ఇవాళ సుప్రీంకోర్టుకు విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మాధురి, రామ్, ఈ సుప్రీంకోర్టు హెచ్చరించడం సీఎం రేవంత్ రెడ్డిని ఇది బీఆర్ఎస్ వాళ్ళకి ప్లస్ పాయింట్గా అనుకోవచ్చా? అంటే ఏ రాజకీయ పార్టీ అయినా న్యాయ వ్యవస్థపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు. నిన్న హరీష్ రావు కూడా తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేస్తూ సుప్రీంకోర్టు వచ్చిన పరిణామాలు కూడా స్పందిస్తూ అది రేవంత్ రెడ్డి ఇంకెంతకే వదిలేస్తున్నాను, న్యాయ వ్యవస్థ పట్ల ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండాలి, ఎవరితో కుమ్మక్కు కారు, అట్లా అని చెప్పి ఓటుకునేటి కేసు విషయంలో వచ్చినప్పుడు బెయిల్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అప్పుడు బీజేపీ కాంగ్రెస్ టీడీపీ అప్పుడు కుమ్మక్కయ్యా అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి న్యాయ వ్యవస్థ పట్ల ఎవరు పడితే వాళ్ళు
ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టు బెయిల్ నేపథ్యంలో కూడా రాష్ట్రంలో తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్ అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టులో కూడా అటు బండి సంజయ్ కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైన నేపథ్యంలో కూడా భవిష్యత్తులో కోర్టులో ఆయన మీద కేసు వేస్తామని కూడా టీఆర్ఎస్ చెప్పింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తాజాగా కల్వకుంట్ల కవితకు ఈ బెయిల్ వచ్చిన పరిస్థితుల నేపథ్యంలోనే తదుపరి పరిణామాలు ఏ విధంగా ముందు పోవాలని దృష్టి పెట్టింది తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు విజ్ఞతకు వదిలేస్తున్నామని చెప్పి వారు సున్నితంగా తప్పించడం జరుగుతుంది. మాధురి రామ్స్, రేవంత్ రెడ్డి మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పటివరకు అయితే ఆయన విచారం వ్యక్తం చేస్తున్నాను, నాకు అత్యంత గౌరవం ఉంది న్యాయస్థానం పైన అని చెప్పి మాత్రమే చేశారు తప్ప భవిష్యత్తులో చేస్తే చేసిన సందర్భము అప్పటి పరిస్థితులను బట్టి అప్పుడు న్యాయస్థానాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ముందే ఊహించి మనం చెప్పలేము. మాధురి రైట్, థ్యాంక్ యూ రాము.